మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ సమావేశానికి చేసినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులకు, ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన విలేకరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విషయం ఏమంటే, ఈ నెల 6వ తారీఖున మన గౌరవ శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వంలో పేదల గృహ నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించినటువంటి రైతుల భూముల విషయం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక గౌరవ శాసనసభ్యులుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని మేము కూడా ఆహ్వానిస్తున్నాము. కాకపోతే ఫిర్యాదు చేసే ముందు ఒక గౌరవ ప్రతినిధిగా ఉన్న ఆయన రైతులను పిలిపించుకొని నిజాలు తెలుసుకొని నిజాలను నిర్ధారించిన తర్వాత అనవసరమైన ఆరోపణలు చేయకోకుండా ఉన్న విషయాన్ని, పలానా భూముల ఆక్రమణలో, భూముల స్థలాలను సేకరించే విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పి కలెక్టర్కు ఫిర్యాదు చేసింటే చాలా మంచిగా ఉండేది, హుందాగా ఉండేది. కానీ గౌరవ శాసనసభ్యులు ఆ ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు కనపడడంలే. ఏదో ఎవరో కింది వ్యక్తులు అతని చుట్టూ ఉన్న అతని మంది మార్గంలో కొంతమంది రాజకీయ దురుద్దేశంతోనో, కక్ష సాధింపు చర్యలతోనో, లేదా ఆదోని ప్రజలను వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసే విధంగా, అంటే ఒక సబ్జెక్ట్ని ప్రజల్లోకి వదిలితే దాని గురించే ఒక వారం రోజులు మాట్లాడుకునే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ మాదిరిగా ఆయన ఈ లెటర్ ఇచ్చినట్లుంది. వాస్తవంగా పేద రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ప్రభుత్వ పరంగా ఏదైతే భూమి విలువ ఉంటుందో దాని ఆధారంగా ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ ఆ రైతుకి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. అలా కాకుండా కొంతమంది మధ్యవర్తుల ద్వారానో, లేదా కొంత స్వార్థంతోనో, లేదా కొంత ప్రోద్బలంతోనో కొంతమంది వ్యక్తులు చేసిన పనికి, అంటే రైతుల దగ్గర ఒక రేటు మాట్లాడుకొని గవర్నమెంట్కి ఇచ్చేదానికి ఒక ఎక్కువ రేటు మాట్లాడుకొని ఆ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ను వాళ్ళు తినే విధంగా ఎవరైనా ప్రవర్తించింటే, నిజంగా అటువంటి విషయమే జరిగింటే, అటువంటి తప్పే జరిగింటే ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు చేయవలసిన పని ఏమి? రైతులు పిలిపించి రైతులతో మాట్లాడి ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగింది, గవర్నమెంట్ భూమికి సంబంధించిన ఏదైతే మొత్తం ఉందో అది రైతు పేరు మీదనే అకౌంట్లో వేయబడుతుంది. ఎవరికి డబ్బు పంచడం కానీ చెక్కులు ఇవ్వడం కానీ జరగదు. ఒక రైతుతో 1 ఎకరా భూమి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నాకు తెలిసి 13,50,000 నిర్ణయించడం జరిగింది. వారు పొరపాటున 23 లక్షలు 25 లక్షలు రాసినారు లెటర్లో. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 13,50,000 178 ఎకరాలు 65 మంది రైతుల దగ్గర సేకరించినట్లు నాకున్న ఇన్ఫర్మేషన్. సరే, ఏ రేట్ అయినా నిర్ణయించిన ఆ రేట్, గవర్నమెంట్ నిర్ణయించిన రేటు రైతులకు చెందాల్సింది మాత్రం వాస్తవం. అందులో మధ్యవర్తిత్వం వహించిన వారు ఏదైనా పొరపాటునో లేదా స్వార్థంతో ఏదైనా తప్పులు చేసింటే అటువంటి వారిని గుర్తించాలి. నువ్వు సవివరంగా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత పలానా వ్యక్తులు మాకు మోసం చేసినారని చెప్పి వాళ్ళ రైతులతో వాళ్ళ వాయిస్ తీసుకున్న తర్వాత నువ్వు రిపోర్ట్ చేయాలి. లేదా ఆదోనిలో జగనన్న కాలనీకి సంబంధించి భూముల విషయంలో పొరపాట్లు జరిగినాయి, వాస్తవాలను దాచిపెట్టినారు, చాలా అవినీతి జరిగిందని చెప్పి ఓరల్గానైనా రిపోర్ట్ ఇవ్వాలి. అలా కాకుండా సంఘంలో ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళము, 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్న మమ్మల్ని ఒక రాజకీయ దురుద్దేశంతోనో, ఒక వ్యక్తిగతమైన కారణాలతోనో, లేదా తన చేసే పనుల్ని డైవర్ట్ చేయడానికో, ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం చాలా తప్పు. కోర్టులో కూడా ఒక న్యాయమూర్తి ఒక ముద్దాయిని బోన్లో ప్రవేశపెట్టినప్పుడు ముద్దాయిగానే చూస్తాడు తప్ప దోషిగా నిర్ణయించడు.
నేరారోపణ ఖరారైన తర్వాత అప్పుడు దోషి అని చెప్తాడు. మరి ఒక ఉన్నత స్థాయిలో న్యాయస్థానంలోనే ఆ విధంగా ప్రవర్తించినప్పుడు ఒక శాసనసభ్యుడు ఏమైంది నువ్వు ఒక వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నిజానిజాల నిర్ధారణ చేసుకోకుండా నిరాధారమైనటువంటి నిందారోపణలు నువ్వు ఎలా చేయగలిగావు? అంటే ఆదోళిలో ఒక స్ప్లిట్స్ పాలిటిక్స్, ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశం నీకుందా? నిజంగా దాంట్లో దోషులు ఎవరైనా ఉంటే వాటిని శిక్షించమని చెప్పి మేము కూడా కోరుతున్నాం. పేద రైతులకు అన్యాయం జరగరాదు. ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆ రైతులకు అందాల్సిందే. ఇంకా విచిత్రమైన విషయం అంటే ఈ రోజు వరకు కూడా మాకు ఏ పేర్లైతే ప్రస్తావించినారో ఎమ్మెల్యే గారు, ఆ రైతుల మొక్కలు కానీ వాళ్ళ సర్వే నంబర్లు కానీ ఆ స్థలాలు ఎక్కడున్నాయని కానీ వాళ్ళతో లావాదేవీలు కానీ వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు కానీ ఇంతవరకు మాకు తెలియదు. ఆ రైతుల మొక్కలు కూడా మేము ఇంతవరకు చూడలే. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. దాంట్లో అన్యాయం జరిగి ఉండొచ్చు, జరగకపోయినట్టు అది మాకు తెలియని విషయం. అది నువ్వు కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఏమి? పలానా చోట పలానా ఆదోని పట్టణంలో నా కాన్స్టిట్యుయెన్సీలో రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు కంప్లైంట్ చేయాలి. మా పేర్లు పెట్టి ఎలా చేస్తావు నువ్వు? అంటే నీ అంతకి నువ్వు మమ్మల్ని దోషి కింద లెక్కేస్తావా? అంటే నిందారోపణలు చేయడమే నీ ముఖ్యమా? నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి నువ్వు ఇటువంటి పద్ధతులు ఆలోచిస్తున్నావా? ఒక ఎమ్మెల్యేగా ఒక పేద రైతులకు న్యాయం చేయదలుచుకుంటే చేయి, సంతోషంగా చేయి, దాన్ని మేము స్వాగతిస్తాము. ఎవరికి అన్యాయం జరగరాదు. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, నాకు కూడా 7 ఎకరాల పొలం ఉంది. రైతు ఇబ్బందులు ఏమో నాకు తెలుసు. మరి అలాంటి రైతుల తరఫున నువ్వు మాట్లాడేటప్పుడు ఆ రైతులు పిలిపించుకొని ఆ రైతులతోనే కంప్లైంట్ ఎందుకు ఇప్పించలేకపోయినావు నువ్వు కలెక్టర్ గారికి? ఆ రైతులు కలెక్టర్ దగ్గరికి ఎందుకు పిలుచుకోలేకపోయినావు నువ్వు? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ లెటరు కలెక్టర్కి ఇవ్వడంలో నీ ప్రమేయం చాలా తక్కువగా ఉందనిపిస్తుంది. దీనిలో రాజకీయ కారణాలు, రాజకీయ దురుద్దేశాలు, వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తి మీద ఎదుటి వ్యక్తి మీద బురద చల్లడం, కడుక్కోమని చెప్పడం, మసిబట్ట కాల్చి మోకాన వేయడం, నువ్వు తుడుచుకోమని చెప్పడం. అంటే ఇటువంటి పాలిటిక్సా? ఒక ప్రజాప్రతినిధి నువ్వు 18,000 ఓట్లతో గెలిచిన శాసనసభ్యునివి, ఒక రైతు తరఫున నువ్వు పోరాడదలుచుకున్నప్పుడు, ఒక రైతుకి న్యాయం చేయదలుచుకున్నప్పుడు ఆ రైతు తరఫున ఎలా ఉండాలి? ఎవిడెన్స్లన్నీ సేకరించాలా, వారిని పిలిపించాలి. మీకు ఎవరి చేత మోసం జరిగింది, ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఎలా మిమ్మల్ని మోసం చేశానని చెప్పి అడగాలి. కానీ ఒక నిరాధారణమైన నిందారోపణలు చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, ఒక అర్జీ పెట్టి పడేస్తే వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు తల్లాడతారని చెప్పి ఒక దురుద్దేశంతో ఇచ్చినట్టు మాకు కనపడుతుంది. కాబట్టి శాసనసభ్యులకు ఒకటే చెప్తున్నాం, నీతివంతమైన పాలన అందిస్తామని చెప్తున్నారు మీరు, చాలా సంతోషం. అవినీతి పారదలతో చాలా సంతోషము. కానీ వచ్చినప్పటి నుంచి ఆదంలో జరుగుతున్నవన్నీ అవినీతి కార్యక్రమాలే, అన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రూఫ్స్తో సహా దొరికిన అతన్ని ఇంతవరకు కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, అతని మీద శిక్ష పడలేదు. ఇవన్నీ మేము చెప్పుకుంటూ పోతే రాజకీయంగా మాట్లాడినట్లు అవుతుంది. మేము ఈరోజు రాజకీయ ఉద్దేశంతో మాట్లాడడం లేదు. కేవలం మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మమ్మల్ని కించపరిచి మాట్లాడారు. సమాజంలో మాకు ఈరోజు ఉన్న వాల్యూని మీరు పోగొట్టారు. ప్రతి ఒక్కరిని సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈరోజు మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదని మీడియా ద్వారా, ప్రజల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా అందరికీ చెప్పగలిసి వచ్చింది. అంటే ఈ పరిస్థితికి మమ్మల్ని దిగదార్చినావు నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చదువుకున్న విద్యావంతునివి, డాక్టర్వి, శాసనసభ్యునివి, 18,000 ఓట్లతో గెలిచిన వ్యక్తివి. నువ్వు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటూ ఒక వ్యక్తి మీద బురద జరగడం అంత మంచి పద్ధతి కాదు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే, అటువంటి ఆరోపణలు ఎవరైనా ఎదుర్కొని ఉంటే, అటువంటి పనులు ఎవరైనా చేసింటే వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము వాళ్ళని సమర్థించము. కాబట్టి శాసనసభ్యులకి విన్నవించేది ఏమంటే, డైవర్షన్ పాలిటిక్స్ వదిలేదు. మీరు పేద రైతులకి న్యాయం చేయాలనుకున్నారు, సంతోషంగా న్యాయం చేయండి. పేద రైతులు పొట్టగొట్టడం మా పద్ధతి కాదు. రైతును అవమానించిన వాడు ఎవడు బాగుపడడు. రైతుకు న్యాయం చేయండి. భూమి పోగొట్టుకున్న వాళ్ళకి, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళ డబ్బు వాళ్ళు తిరిగి ఇప్పించినా మాకేం సంతోషమే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నువ్వు బ్లేమ్ చేసే ముందు, నువ్వు ఒక వ్యక్తిని దోషిగా ఒక ఏళ్ళు పెట్టి ఇలా చూపించినప్పుడు అది సమాజంలో ఎంత దూరం పోతుందో ఆలోచించండి. మా మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయి, ఈ సమాజంలో ఏ విధంగా తలెత్తుకున్నది. ఇన్నోళ్ళు రాజకీయంగా ఉన్నా కూడా సమాజంలో మాకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని పోగొట్టుకునే పరిస్థితుల్లో మేము లేము. కాబట్టి మేము తప్పు చేయలేదు, తప్పు చేసింటే తల వంచుకొని పోతామని చెప్పి నిరూపించడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యులకి ఈ విధంగా తెలియజేస్తున్నాము. దయచేసి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఎవరి మీద ఉంటే వాళ్ళు బయట పెట్టండి, సంతోషమే. కాబట్టి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయవద్దని చెప్పి శాసనసభ్యుల వారికి సౌన్యంగా వినియోగించుకుంటున్నాం. ఆయన ఒక నిరాధారమైన నిందారోపణలు చేసినాడు. ఒక శాసనసభ్యులుగా ఆ విధంగా ప్రవర్తించకూడదు.
చేసినాడు సంతోషమే. కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాడు. గౌరవ మేజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కాకపోతే ఆయన చేసిన ఒక నిరాధారణమైన నిందారోపణ మా మీద పడినందువలన దాన్ని కడుక్కోవడానికి, మేము తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఈ విధంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. భవిష్యత్తులో కూడా ఈయన పద్ధతి మార్చుకోకపోతే మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము డెఫర్మేషన్ సూట్ కూడా ఫైల్ చేసి రాజకీయ న్యాయ కోవిదులతో న్యాయమూర్తులతో సంప్రదించి వారి సలహా తీసుకొని ఫర్దర్గా ఏం యాక్షన్ తీయాలని చెప్పి మేమందరం కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. వెంకటేశ్వర రెడ్డి పిలిపించుకొని రైతుల ద్వారా ఏం అన్యాయం జరిగింది బయటకు చెప్పాల్సింది ఎమ్మెల్యే గారు. మేము రైతులను సంప్రదించలేదు, రైతులను కలవలేదు, రైతులతో మాట్లాడలేదు, రైతులతో లావాదేవీలు చేయలేదు. రైతులకి ప్రభుత్వం 13.5 లక్షలు ఇచ్చింది, 23 లక్షలు కాదు, 13,50,000 పర్ ఎకరాకి ఇచ్చింది. 178 ఎకరాలకి 65 మంది రైతులకు ఇచ్చింది. ఆ దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే జరిగింటేనో లేకుంటే అవినీతి జరిగింటే అది నిరూపించాల్సిన బాధ్యత శాసనసభ్యుల మీద ఉంది, కలెక్టర్ గారి మీద ఉంది. అది ఎంక్వైరీ ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అది మాకు సంబంధం లేదు. మేమైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు ఈ సమావేశము ఏర్పడటకు ముఖ్య కారణము జగనన్న కాలంలో రైతుల నుంచి దాదాపుగా 65 రైతుల దగ్గర నుండి దాదాపుగా 50 మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో లాలూచి పడని చెప్పి మన ఎమ్మెల్యే పార్సార్థి గారు చెప్పడం జరిగింది. గత 15 రోజుల నుండి మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ అని చెప్పి ప్రచారం పోయినాడు. ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ ఏదో కర్నూలులో దిగితే మేమేమనుకున్నాము, కర్నూలు లెటర్ ప్యాడ్ ఇస్తే అతను లెటర్ ప్యాడే, ఏదో రిప్రజెంటేటివ్ ఇస్తే ఏదో ఆదోనికి సమ్మర్ వస్తుంది, ఏదో నీళ్ళు అడుగుతాడు, తర్వాత ఆదోనికి రోడ్లు అడుగుతాడు, ఆదోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ వస్తే కనీసం నీళ్ళు ఎలా పల్లెటూరు నీళ్ళు అది మాట్లాడతారు మేము అనుకున్నాం తప్పితే మళ్ళీ ఏం చేశాడు అతని గత 8 నెలల నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అపహరణాలు చేయడము అవి తీసుకోపోయి కలెక్టర్ గారికి ఏమి ఇచ్చినాడు, దాదాపుగా 50 మంది పేర్లు ఇచ్చాడు. కనీసం ఆ 50 మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా, వాళ్ళు ఎటువంటి వ్యక్తులు, కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, గతంలో వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే కూడా. ఎందుకంటే ఈరోజు 65 మంది రైతుల్ని నువ్వు సరే వాళ్ళని వెనకేసుకొస్తున్నావు, మరి రైతులు కూడా నువ్వు పిలుచుకోపోయి కలెక్టర్ దగ్గర ఆ 65 మంది రైతులు ఫలానా వ్యక్తులకి మా నుండి ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు కానీ చెప్పలేకపోతున్నావు. ఒకసారి ఎందుకు ఆలోచన చేయండి. గవర్నమెంట్ నీదే, ఎమ్మెల్యే నీవే, కలెక్టర్ మీ వాళ్ళే. అంటే కలెక్టర్ మన వాళ్ళంటే ప్రజల నుంచి ఉద్దేశం నుంచి కలెక్టర్ అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు కానీ రైతులు పిలుచుకోపోలే. ఈ తదనం జరుగుతూ 8 నెలలు అయింది. ఇది ఎమ్మెల్యే గారు గెలిచి 8 నెలలు అయింది. మరి 8 నెలల్లో మరి ఏ ఒక్క రోజైనా కానీ ఒక రైతును పిలుచుకుపోయి కలెక్టర్ దగ్గర పోయి ఎందుకు కానీ మేము ఎవరైతే కూర్చున్నామో ప్రతి ఒక్కరు ఉన్నాం, ఎవరికి సంబంధం లేని వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో. మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాల. మళ్ళీ ఈరోజు ఆధారం లేనివి ఎమ్మెల్యే గారు ప్రజలు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలు కూడా నమ్మేతరు లేడు. ఎందుకంటే గత 8 నెలల నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన, ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రజలకు ఏం చెప్తారు అని ప్రజలు ఎవరు 8 నెలల నుండి ఎవరు నమ్మడంలే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా. 8 నెలలు ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో ఏ మీటింగ్లో అన్నా పోని ఎక్కడన్నా పోని ఇదే భూ కబ్జా, ఇదే దున్నాలంటారు, దండ అంటారు, ఏదేదో ఇష్టానుసారం అతను నోటికి ఏం వచ్చినా అది మాట్లాడుకుంటూ పోతున్నాడు. నిన్న కూడా చూసినాం బీజేపీ సమరాలు ఎవరైనా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో. కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత సమరాలు చేసుకుంటారు. సమరాలు చేసుకునేటప్పుడు ఆ స్పీచ్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పినాడు అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పాలా. మోదీ ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు, ఇంకా చేస్తాడు, ఢిల్లీని ఇంప్రూవ్ చేస్తాడు, ఏదో 27 ఏళ్ళ తర్వాత మాకు అధికారం ఇచ్చారు, వాళ్ళలో లేని క్యాపిటల్ని ఢిల్లీని చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోలు తప్పితే మళ్ళా దాంట్లో ఏం చెప్పినాడు, ఆదోని విషయానికి వస్తూ ఆదోని గుండాలంట, ఆదోని కబ్జాలంట. చూడండి సంబంధం లేని విషయం. ఏ సందర్భం వచ్చినా ఏమొచ్చినా
ఒక కబ్జా తప్పితే ఏది మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా. ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అయితేనేమి, మండల నాయకులు అయితేనేమి ఈ ప్రెస్ మీట్లలో ఇవ్వడం జరుగుతుంది. మన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే, అంటే కలెక్టర్కి రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు, రేపు ప్రెస్ మీట్లకు రారు, నన్ను ప్రశ్నించరు అనే ధోరణిలాగా ఉన్నట్లుంది ఆ ఐడియా. కానీ మేము అటువంటి కాదు. ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం. మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకుపోతాం, మేము కూడా తీసుకుపోతాం. మేమేమనుకున్నాము, సరే ప్రజలు నిన్ను గౌరవించినారు, ప్రజలు నీకు ఓట్లు వేసినారు, నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు, నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతామని చెప్పి మేము అనుకున్నాం 8 ఏళ్ళ నుండి. మరి 8 ఏళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అబండాలు చేయడం తప్పితే వేరే ఏ కార్యక్రమం చేయడంలే. వాళ్ళు ఇప్పటి నుండి మేము కూడా ఇన్ని రోజులు మేము కూడా ప్రజలకు పోలే. మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, వాళ్ళు ఇంకా 1 year టైం ఇవ్వాలనుకున్నాం. వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారు, అది ఇస్తారు, ప్రజలకు మేలు చేస్తారని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం తప్పితే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద, అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అబండాలు చేస్తూ మరి ప్రజల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు. ఇంకా మేము కూడా సహించం ఇవన్నీ. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేసినారు, అయినా కానీ మేము ఖండించలేదండి. కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు. ఈరోజు నిన్న ఇచ్చినంత మాత్రం, నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మడంలే. ప్రజలే మాకు ఫోన్ చేస్తున్నారు, ఏం సార్, ఏం రెడ్డి గారు మీ పేరు ఇచ్చారు మేమేం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి, మరి ఎమ్మెల్యే తిట్టాలి మరి మేము ఆ ఎమ్మెల్యే ఇట్లా చేసుడని చెప్పి. కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పినాడు మాట్లాడుతూ 8 నెలల రిలీజ్ అంట. ఏం రిలీజ్ అది? ట్రైలర్. ఇప్పుడు 8 నెలల ట్రైలర్ చూశారు జనమంతా, ఆదరణ జనం. 8 నెలల ట్రైలర్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. 8 నెలల ట్రైలర్లోనే ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా 4 నెలల్లో విట్టుగావు నువ్వు, ఇంకా 4 ఏళ్ళలో నువ్వు విట్టుగావు. ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే. ఇప్పుడు ట్రైలర్ చూసారే జనం చెప్తారు సినిమా హిట్ అవుతుందా హిట్గా అనేది కామెంట్స్ వస్తాయి అప్పుడే. ఈ 8 నెలల్లో నువ్వు ఏమైతే ట్రైలర్ ఇచ్చినావో, అంటే భూ కబ్జాలు అయితేనేమి, తర్వాత రైస్ దోపిడీ అయితేనేమి, తర్వాత గర్ల్స్ దోపిడీ అయితేనేమి, ఇవన్నీ చూసినారు 8 నెలల్లో చూసినారు. ఆ 8 నెలల్లోనే నీ ట్రైలర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా. ఇంకా రాబో 4 ఏళ్ళలో నీ సినిమా హిట్ కాదు, ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా. ఏమన్నా నువ్వు మాట్లాడాల్సింది తప్పితే నువ్వు ఏమి చేయని చెప్పి తెలుగు అర్థమైంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు, మాట్లాడే స్వభావం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడతావు. దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఈరోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లోన్నా మేము కూడా మీకు సహకరిస్తాం. ఈరోజు ఎవరైతే 65 మంది రైతులు ఉన్నారో వాళ్ళు బిల్లం పేయండి, మేము 50 మంది మేము వస్తాం. ఎక్కడ VPS సర్కుల్లో కూర్చుందాం, లేకపోతే శ్రీనివాస సర్కుల్లో కూర్చుందాం. వాళ్ళు బిల్లం పేయండి, మేము వస్తాం. లేదా మీరు బిల్లం పీకి కాకపోతే మేము బిల్లం ఇస్తాం ఆ రైతుల్ని. మరి మీకు మాకేమో సంబంధం ఉందని మేము అడతాం రైతుల్ని. మధ్యలో నువ్వు ఉండు ఒక రెఫరీగా, ఒక న్యాయవాది. అంటే ఎమ్మెల్యే కాబట్టి నీకు బాధ్యత ఇది. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, ఎప్పుడు పెడతావు డేట్? లేదా మేమే డేట్ పెడతాం, నువ్వు రా, వాళ్ళు బిల్లం ఇస్తాం. ఏదో ఒకటి సమాధానం చెప్పండి మాకు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటివి నిరాధన ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే రాజకీయం చేయండి, మీ రాజకీయాలు మీరు చేయండి, మా రాజకీయాలు మేము చేస్తాం. ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది. రాజకీయాల గురించి మాట్లాడదాం తప్పితే ఏదో వాళ్ళని కించపరచాలా, వాళ్ళని అంటే గిరిగేట్ చేయాలా, ఇట్లా భయభ్రాంతులు చేస్తే వాళ్ళ ముందు ప్రెస్ మీట్ రారు, నా గురించి మాట్లాడరు అని అనుకుంటున్నామేమో తప్పితే ఇది ఎవరు మేము భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు నువ్వు వచ్చినావు కొత్తగా మా ఆధునికి. మేము దాదాపుగా మా తాతల కాలం నుండి 70-80 ఏళ్ళు ఇక్కడ ఉన్నాం. మేము దాదాపుగా 20 ఏళ్ళ నుండి మేము రాజకీయం చేసినాం ఇక్కడ నుండి. మేము ఎవరికి భయపడం. అటువంటి భయపడే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే కాదు కదా, ఎవరు వచ్చినా కానీ మేము సమాధానం చెప్పి రెడీగా ఉన్నాం. అంతేగాని ఈరోజు ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉందా అని లేకుండా మా లేకుంటుంది రాజకీయం అంటే ఒకటే రాజకీయం. అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయం, గవర్నమెంట్ లేకున్నప్పుడు ఒక రాజకీయం చేయం మేము ఇప్పుడు. ఎందుకంటే ఆదిమ పేర్లు అందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు. కాబట్టి మీరు కూడా ముందు కూడా మరి మేము ఎక్కువ చెప్పం. మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం. ఏమన్నా మా పనులు ఉంటాయి కూడా మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది, మేము కూడా మీ దగ్గరకు వస్తాం. అందరూ కలిసిమెలిసిగా ఆదోని ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయాలి తప్పితే
పోయినంత మాత్రము ఇంకా ఇదే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు, మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసికట్టుగా కలుపుకోపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం. కాబట్టి ఈ జగనన్న కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి, మరి మేము కూడా వస్తాం, ఎక్కడ కావాలంటే అక్కడ మేము వస్తాం. కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగింది అనేది విచారణ తర్వాత, గవర్నమెంట్ విచారణ అది ఇప్పుడు కాదు, అది ఇంకెప్పుడైతే లెటర్ ఇచ్చిన మాత్రాన అప్పుడే ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయరు. కానీ ఆదరణ ఉన్నాం కాబట్టి, ఆదరణలో మేము ఉన్నాం కాబట్టి, రైతులు ఆదరణ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడదాం. ఎవరికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్గా ప్రతి ఒక్క రైతుని పిలిపించండి. ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో 50 మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం. దాని ఏదన్నా అక్కడే బయటపడుతుంది. ఈ విచారణకు అవసరం లే. విచారణ అంటే కాదు, 4 ఏళ్ళు కాదు, మీ గవర్నమెంట్ పడినా కానీ విచారణ కాదు, అంతే. ఇది ఏం జరగదు. కానీ తక్షణమే ప్రజలకి అంటే తెలాలంటే, ఈ వాస్తవాలు తెలాలంటే తప్పక 65 మంది రైతులు పిలిపించండి. మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం, మీరు రాండి ఒక రెఫరీగా. అది ఏమనేది ఇక్కడే వాస్తవాలు మనమే బయట పెట్టుకుందాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు, గత ఎమ్మెల్యే అంటే మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు, వైసీపీ లీడర్ గురించి మాట్లాడారు, వైసీపీ కౌన్సిలర్ గురించి మాట్లాడారు. ఆయన ఎక్కడ ఇంతవరకు ఇది కాలే కదా, ప్రూఫ్ కావడం లేదు కదా. గతంలో 10 ఏళ్ళ నుండి అవతల టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు మేము వచ్చినాం. మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది పడ్డారే మరి ఎవరు తెలియదు. ఇతను కొత్తగా వచ్చాడు, ఇతను ఎమ్మెల్యే పార్సార్థ్ గారు కొత్తగా వచ్చినాడు. మరి గతంలో అందరూ బాగా ఎక్స్ట్రా నిద్రపోయినారు, ఎవరికేమి ఇబ్బంది పెట్టలే, ప్రజలకి ఆదోని ప్రజలకు ఎప్పుడు వచ్చి కంప్లైంట్ చేయలే. మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చే ఎమ్మెల్యే గారు ఆదోని గురించి ఏం తెలియదు అతనికి. అది ఏదో మాట్లాడుతున్నాడు, వాయిస్ చేయాలా, ఏదో ప్రజలకు పోవాలా వాయిస్, దాన్ని ఏదో అంటే చెప్పినట్ల డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మేము ఏదో ఒకటి చెప్తే దాన్ని పరిపించాక ఇంకోటి చెప్తాడు అతను. కాబట్టి దీన్ని ఆలోచన చేస్తున్నారు. ప్రజలు కూడా చూస్తారు, వీడియోలు చూస్తున్నారు, అన్ని చూస్తారు, మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, ఏం ఎమ్మెల్యే ఇట్లా మారుతా అంటారు. సరే, ఎవరు వాయిస్ వాళ్ళది ఉంటుంది, మా వాయిస్ మాకుంటుంది, అతని వాయిస్ మాకు ఉంటుంది. కానీ మాట్లాడే విధానము, మాట్లాడే పద్ధతి, ఒకరి మీద నిందలు మోపేటప్పుడు వాళ్ళు ఎటువంటి పని చేసినారు అనేది ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మొన్న 6వ తారీఖు ఎమ్మెల్యే గారు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటరు జగనన్న కాలనీలోన అవకతవకలు జరిగినవి, రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని కలెక్టర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లోన పూర్తిగా పేర్లు కూడా మెన్షన్ చేసి కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. పేరు మెన్షన్ చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. కానీ ఓకే, జగనన్న కాలంలో అవినీతి జరిగేదా మీకు డౌట్ వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు నచ్చదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు భయము, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే మీకు చాలా దడ, అక్కడి వరకు నాకు ఓకే. కానీ లెటర్ ఇచ్చేటప్పుడు వైఎస్ఆర్ మీరు కలెక్టర్కి నేమ్స్ మెన్షన్ చేసిన అక్కడ మీ ఎమ్మెల్యే గారు మీ ఆలోచనలు, మీ విధానాలు, మీ గౌరవం అనేది నాకు ఆడే తెలిసిపోయింది. నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ఇంతకుముందు కూడా చెప్పిన, అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే, అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన. మీరు అనుభవంతో వచ్చినంటే అనుభవాలు అందరూ ఇక్కడ ఇంతకుముందు నీ ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరఫున వచ్చినప్పుడు ఇక్కడ అందరూ సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారో, ఏ పార్టీ గెలిపించిందో, ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్ని తీసుకుని ఈ రోజు ఏదైనా నువ్వు ముందుకు పోయేవాడు అనుభవంతో వచ్చిన నాయకులైతే. అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నిష్ఠాపూర్వకంగా నేను ఎమ్మెల్యే, నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం ఆడ తెలిసిపోయింది, మీ పరిపాలన ఏమిటి అనేది. పేరు మెన్షన్ చేసేది ఎప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్కి జగనన్న కాలనీలోన అవినీతి జరిగింది, ఇట్లా రైతుల దగ్గర భూమి కొనుగోలు చేసినారు వాళ్ళు, కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి, ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా, అది ఎవరన్నా సరే. తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల దగ్గర మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలనీలోన ఉండిన సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ స్టాఫ్ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి
అప్పుడుండే అధికారులు ఎవరైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగనన్న కాలంలోకి పోయి జగనన్న కాలంలో పూర్తి ఎంక్వైరీ చేస్తాడు. అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు, ఎవరు కొనుగోలు చేయలేదు, ఎవరు దీని పాత్ర, ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కానీ సిఐడి కానీ పలాని పై అధికారి ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ గారు పూర్తిగా అక్కడ అవినీతి జరిగితే పంపించగలడు కలెక్టర్ గారు. నీవు పేరు మెన్షన్ చేయాల్సింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు పలానా వాళ్ళు పేర్లు ఉంటామని వాళ్ళు అక్కడ ఎంక్వైరీలోనా పేరు మెన్షన్ చేస్తారు. మీరెవరు సార్ పేరు మెన్షన్ చేసేకి? మీకేం అధికారం సార్? మీరేమన్నా కలెక్టర్ సార్? మీరేమన్నా జిల్లా కలెక్టరా? ఒక ఎమ్మెల్యే గారు, మీరు ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే అర్హతలు మర్చిపోయి నీవు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారం నీకు ఎవరు ఇచ్చినారు? ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు తెలియదు ఇంతవరకు? మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేసే అధికారం నీకేమి ఇచ్చింది? నాకు ఇప్పుడు నీ పేరు నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఇస్తా, ఆ పలానా వర్క్ మీద పలానా పని మీద పలానా అవినీతి మీద జరిగిస్తా కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధారిస్తారా పేరు అనేది? పేరు మెన్షన్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు? అయినా అక్కడ చేసినా లేదని మీకు తెలుసా? ఎవరో వాళ్ళ రాజకీయాల కక్ష స్వార్థం కోసము నీ పక్కనే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు, పూర్తిగా బీజేపీ కాదు, పూర్తిగా కూటమి కాదు, నీకు కావాల్సిన ఒక ఓరే లేకుండా మమ్మల్ని నీకు చెడ్డ పేరు కావాలనుకున్న వాళ్ళు తెలియదు, కానీ ఎవరో పేరిస్తే నీ ఫైల్ లెటర్ ఇచ్చి ఇవ్వడమేనా? నువ్వు ఒకసారి చూసుకోవడం లేదా? ఇది నిజ నిజాలు అవి వాస్తవా లేదా, ఇది ఏందనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనిషిగా మీరు ఆలోచించాల్సిన అనేది లేదా? ఎక్కడ సార్ మీరు ఎవరో పేర్లు ఇస్తే ఆ పేర్లు తీసుకుపోయి కలెక్టర్కి ఇచ్చినారే, ఎంతవరకు సార్ కలెక్ట్ మీకు రైట్ పేరు ఇచ్చినారు? భయపడతాను అనుకున్నారా మీరు? భయం అనుకుంటున్నా? ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు, పలానా వచ్చి నన్ను అడుక్కుంటారు, అప్పుడు నేను ఏదైనా చేద్దామనా? భయపడం సార్. ఇవి నువ్వు ఇంకా 8 నెలల ఎమ్మెల్యే, 25 ఏళ్ళు రాజకీయాలు చేస్తున్నాం మేము, ఇక్కడ అన్ని చూస్తున్నాము. కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినాం. మేము నీళ్ళక స్వార్థ రాజకీయాలకు, కక్ష సాధింపు రాజకీయాలకు, మాటల రాజకీయాలకు మేము చేయలేదు. మేము ఒక చిన్నవాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకి అతీతంగా రాజకీయాలు చేసినాం. ఈరోజు నీకు ఊరు తెలియకున్నా కూడా, ఈరోజు ఓటర్ తెలియకున్నా కూడా నీకు ఎమ్మెల్యేకి ప్రజలు నీకు విజయం ఇచ్చినారు. దాన్ని మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటర్ ఇచ్చుకుంటే పోతే నాకు ఒక్కరికే తెలుసు, ఆఫీసర్లు ఎవరు తెలియదు అనుకుంటున్నావా? చట్టం ఒకరి చుట్టూ కాదు సార్, చట్టం అందరిది. తెలివి ఒకరి సొత్తు కాదు, అందరిది. గుర్తుకే పరిపాలన చేయండి మీరు. మళ్ళీ ఏమంటున్నావు? ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందుండి ముసల పండుగ, రైట్? ఆ ముందుండి ముసల పండుగ మాకు వర్తిస్తుంది సార్. మీరు ఇంకా ముందు సార్ ఇది ముసల పండుగ ట్రైలర్ మాత్రమే అన్నావు, రైట్? కిరణ్ కుమార్ ట్రైలర్ చూపించినారు, అమ్మను మార్చినావు, ఆధార్ కార్డు మార్చినావు, అది ట్రైలర్ తెలిసిపోయింది మాకు. మీది బియ్యం విషయంలోనా పూర్తిగా చట్టాన్ని గ్రిప్పులో పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది, అదే ట్రైలర్ చూపిస్తున్నావు. వైన్ షాపులో దాంట్లో మీరు ఏం చెప్తున్నారు, మీ వాట ఎంతో అది ట్రైలర్ చూపిస్తున్నావు, తెలిసిపోయింది. ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లో? చెప్తాం, ఇప్పుడు చెప్పే కాదు, దానికి ఒక టైం వస్తుంది. ప్రజల దగ్గర ఎప్పుడు తీసుకోవాలి మాకు ఆ టైం వస్తుంది. ట్రైలర్ చూపిస్తాం, సినిమాలు చూపిస్తాం, మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి? ఇప్పుడు మాకు ఎన్ని మీద అవినీతి మీది ఏదన్నా మీ అవినీతి లేదు, మీ చెప్పండి. మీ పాత్ర లేకుండా ఏ అవినీతి లేక జరుగుతుంది? మాట అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండాగా పరిపాలన అని ఏ విధంగా మీకు ఓటు వేసినారు? ఇష్టాంతరం మాట్లాడుతున్నారు. ఇంకా 100 పరిపాలన ఇంకా మీకు చాలా ముందుండి అంటున్నారు. జగనన్న కాలనీలోన ఎంత మాత్రంగా మీకు అవినీతి మీకు తెలుసు, రైట్? ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు, పక్కన ఉన్న దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా. ఈరోజు అధికారం ఈరోజు మీరు ఉంటుంది, మారుంటుంది. మీరు కొద్దిగా పక్కనున్న సీనియర్ నాయకులు కానీ పక్కనున్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్నాలా. ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారో ఇది ఎంతవరకు కరెక్ట్? మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే
ఇది మీ కనీసం వాళ్ళ కూటమి వాళ్ళ దీన్ని ఇది కాదంటున్నారు. ఇది నీ పేరు ఇచ్చినదే మా పైన ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళు పేరు కలెక్టర్ దగ్గర నీకు ఛాలెంజ్ చేసేదా. నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసిన వీళ్ళ దగ్గర అగ్రిమెంట్లు సంతకాలు రైతులతో లావాదేవీలు జరిగినవని నువ్వు నోటిపిస్తే రైతులతో అగ్రిమెంట్లు నీవేమన్నావు? రైతుల దగ్గర ముందస్తులకి తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు, వీళ్ళని పలానా పేర్లని మాకు ఇచ్చినావు. అదే కానీ అదే మాట మీద నిలబడాలి నువ్వు. ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి మీరు. అదే రైతుల వాళ్ళు మా మందరు కానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగింటే లావాదేవీలు మా పెట్టుకోవాలా మీరు సిద్ధమా? మీరు మాత్రంగా ఏమి చెబుతారు నడుస్తారంటే మీకు అధికారం ఉండొచ్చు, ప్రజాస్వామ్యం ఇది, చట్టాలు ఉంటాయి. ఈరోజు రేపు ఏదన్నా అధికారులు మీ మాట వినొచ్చు. మేము న్యాయస్థానికి కూడా వెళ్తాం, మాకేనా మా పరువు ఈరోజు మా పరువు నష్టం కూడా వేస్తాం మీ పైన. ఇష్టాంతరం సార్ మీకు మేము సహకరిస్తే మీకు మమ్మల్ని దూరం అంటావా? మీకు ఎమ్మెల్యే గారు మీరు గౌరవిస్తే మీకు చెడ్డలు అంటావా? పెద్దలు చెప్పినారు సార్ ఇంటికి వచ్చగలమన్నారు. మీరు ఇల్లే గెలిచలేరు, వచ్చారు గెలిచారు సార్ మీరు. ఫస్ట్ మీ కూటమి నాయకులనే మీరు గెలిచలేదు, మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలాలని మీరు ఎలా అనుకుంటారు? మీరు మీ వైఎస్ఆర్ కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు నీకోసం పార్టీ కోసము కష్టపడి ఈరోజు ఎలక్షన్లో ఎవరు కంకణం కట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బయటపడి మిమ్మల్ని గెలిపించినారే, వాళ్ళని అడుగు చెప్తా మీరు ఏమనేది. వాళ్ళ దగ్గర మీరు గెలిచిరండి. ఇది వాళ్ళ ఇంటి వద్దనే గెలిచినారు సార్ మీరు, మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు? మరి మీ ఇష్టంగానే మీరు మాట్లాడతారు, ఏం చెప్తారు వింటారు ప్రజలు కానీ. ప్రజలు మాటల పరిపాలన వద్దు ఇక్కడ, మా బాధల ప్రజలు కోరేది గవర్నమెంట్